బీఆర్ఎస్ల నుంచి బిడ్డను బయటికి పంపించేసిండ్రు. ఈ విషయం పైన 4 పర్స్పెక్టివ్లు ఉన్నాయి. ఒకటేమో బీఆర్ఎస్ది, రెండోదేమో బిడ్డది, మూడోదేమో అపోజిషన్ది, నాలుగోదేమో కామన్ మ్యాన్ది. ఇప్పుడు ఈ 4 పర్స్పెక్టివ్లు చూద్దాం ఒకసారి. ఫస్ట్ బీఆర్ఎస్ వర్షన్కి వస్తే పార్టీకి నష్టం కలిగేటట్టు చేసింది కాబట్టి కవితని సస్పెండ్ చేసినాము అని అంటున్నారు. పార్టీకి నష్టం కలిగేటట్టు నిన్ననే వ్యవహరించిందా కవిత? ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యిందో అప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలల్లో అన్ని భాషల న్యూస్ ఛానళ్లలో వేసిండ్రు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ అయిన కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యింది అని చెప్పి. ఆ రోజు నష్టం జరగలేదా బీఆర్ఎస్కి అని కేసీఆర్ గారికి? మరి అది కేవలం నిందనే కదా అని అంటారా? సరే, మరి ఈటల రాజేందర్ గారి విషయంలో తుర్కయాంజల్ భూములు కబ్జా పెట్టిండు అని చెప్పేసి నిందపడ్డప్పుడు ఏ కోర్టు తీర్పియక ముందే ఆయనను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, ఈమెను ఎందుకు సస్పెండ్ చేయలేదు? సరే పోనీ వీళ్ళు దృఢంగా లోపల నమ్మినరు అనుకుందాం, లేదు ఈమె నిర్దోషి అని చెప్పి. అన్ని రోజులు జైల్లో ఉంటే మరి కేసీఆర్ గారు పోయి బిడ్డ నేను మన పార్టీ నమ్ముతుంది, నువ్వు నిర్దోషివి, నువ్వు ఏ తప్పు చేయలేదు అని ఒక్క మాట మాట్లాడలేదే. అంటే ఆమె దోషి అని మీరు నమ్మినట్టే కదా, మరి అప్పుడు ఎందుకు ఆమెను సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు కవిత వర్జన్ చూస్తే మా నాయన మహానుభావుడు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన మీద ఉత్తిగా నిందేసిండ్రు, ఈ ఏజ్లో ఆయనకి సిబిఐ ఎంక్వైరీ అవసరమా అని చెప్పేసి ఇంత పెద్ద మచ్చ మా నాయన మీద వేస్తారా అని హరీష్ రావుని సంతోష్ రావుని పేరు తీసి మరి అంటున్నారు కదా మీరు. గత 2 ఏళ్లుగా ఇటు కాంగ్రెస్ బీజేపీ అంటూనే ఉన్నారు, మిమ్మల్ని నిందిస్తూనే ఉన్నారు కదా ఈ విషయంలో. మరి అప్పుడే బయటకు వచ్చి మా నాయనని ఏమనొద్దు, మా నాయనది ఏ తప్పు లేదు, చేస్తున్నది వీళ్ళిద్దరు అని అప్పుడే చెప్పనుంటారు పేర్లు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనగానే బయటకు వచ్చి ఈ పేర్లు చెప్తున్నారు అని అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది ఏమైనా కులమానమా, లేకపోతే చెప్పొద్దా బయటకు వచ్చి? పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు, ఆయన అన్న కూడా మళ్ళీ మీదికెళ్ళి మరి అన్నకి మరి ఇట్లా నాయన మీద ఇంత పెద్ద నిందేస్తున్నారు, ఓ పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది ఇది, ఇటు హరీష్ రావుని సంతోష్ రావుని సస్పెండ్ చెయ్యి అని చెప్పి ఒక లేఖన్న రాసిండ్రా? అప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకున్నా పర్లేదు, ఒక లేఖన్న రాసిండ్రా అని అడుగుతున్నా అంతే. నెక్స్ట్ అపోజిషన్ వర్షన్కి వస్తే ఈ సస్పెన్షన్ అవ్వంగానే వాళ్ళ ఫ్యామిలీలు ఏవో లొల్లులు ఉన్నాయి, ఏవో వాటాలు పంపకాలు ఆస్తి లొల్లులు ఇవే జరుగుతున్నాయి, అదంతా వాళ్ళ ఫ్యామిలీలో మాకు సంబంధం లేదు అని అంటున్నాయి అపోజిషన్స్. మరి వాళ్ళని నిందించినప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి మరి ఇగో బిడ్డ, ఇగో కొడుకు, అల్లుడు, ఆయన మొత్తం అది ఒక ఫ్యామిలీ పార్టీ అంటే ఇట్లా ఒక ఫ్యామిలీ పార్టీ అని ఫ్యామిలీ పేరుతో ఎందుకు నిందించిండ్రు అంటున్నా. ఇక జనాల పర్స్పెక్టివ్కి వస్తే హీరో, విలన్, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ మేమే కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ పార్టీలనే ఉండి మా నాయన చాలా గొప్పోడు మహానుభావుడు ఆయనకి ఏం తెలియదు అని అన్నా, లేకపోతే వీళ్ళిద్దరిదే తప్పు వీళ్ళిద్దరే మచ్చేస్తున్నారు మా నాయన మీద అని నిందించినా పెద్ద ఫరక్ పడదు. అదే ఒకవేళ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి ఒక అపోజిషన్గా నిలబడి ఇవే మాటలు అంటే చాలా పెద్దగా వినిపిస్తుంది, పేరు గట్టిగా వినబడుతుంది. అప్పుడు ఆల్రెడీ ఉన్న అపోజిషన్లు డమ్మీ అపోజిషన్లు అయిపోతాయి. అందుకోసమే హీరో, విలన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ మావే అయి ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి కొందరు అంటున్నారు. ఇప్పుడు సెకండ్ పర్స్పెక్టివ్కి వస్తే కేసీఆర్ గారి రాజకీయ వారసుడిగా కేటీఆర్కి ఉన్న ఇమ్మీడియట్ కాంపిటీషన్ ఎవరు అని అంటే ఎవరైనా చెప్తారు హరీష్ రావు అని. సో అలాంటి కాంపిటీటర్ అయిన హరీష్ రావు పైన కేసీఆర్ పైన మచ్చబడ్డానికి అసలైన కారణం ఈయననే అనే నింద పడితే అదే పార్టీలు ఉంటూ సీఎం అయ్యే అవకాశం హరీష్ రావుకి ఎంతవరకు ఉంటుంది? సో కేటీఆర్కి కాంపిటీషన్ని తప్పించే ప్రయత్నమే ఇదంతా అని ఒక వర్జన్ వినిపిస్తుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ థర్డ్ పర్స్పెక్టివ్ చూస్తే ఈ మొత్తం ఇష్యూల ఎక్కడ చూడు కవిత, కేసీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, కవిత, కేసీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు అంతే తప్పితే కేటీఆర్ ఇటు మచ్చబడ్డ సైడు లేడు, అటు నిందేసిన సైడు లేడు. సో అల్టిమేట్గా కేటీఆర్కి ఒక ఇమ్యూనిటీని క్రియేట్ చేస్తుందా ఈ సిచ్యువేషన్ అంతా అన్నట్టు ఉంది. ఇక 4వ పర్స్పెక్టివ్కి వస్తే ఏపీలో జరిగినట్టుగా కవిత కూడా ఒక పార్టీ పెట్టిన తర్వాత కూడా వీళ్ళు దగ్గర తీసుకోకపోతే అంటే రేపటి రోజు ఓట్లు చీలుస్తుందేమో అని అయినా దగ్గర తీసుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడు కూడా దగ్గర తీసుకోకపోతే
మిగతా 2 అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అందులో ఎల్లనో ఒక దాంట్లో మర్జ్ చేయడం జరుగుతుందా అక్కడ జరిగినట్టుగా. సో ఫైనల్లీ ఇది సంసార చదరంగమా రాజకీయ చదరంగమా అనేది టైం విల్ డిసైడ్.